మొబైల్
మనం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మరి ఈ బ్యాంబూస్ ఇవన్నీ కూడా బుట్టలు అవి చేసుకుని ఈవెన్ ఇంట్లో ఫర్నిచర్స్ కూడా వాటితోనే ఉండేలాగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో. మరి చూస్తే మరి ఇంత ఆర్టిస్టిక్ వర్క్గా మళ్ళీ అందరూ మహిళలందరూ నేర్చుకుని దీని యొక్క లైవ్లీహుడ్ ద్వారా మళ్ళీ ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి మళ్ళీ కొత్తగా తయారు చేసి చూపించటం, ఇంత మంచి డిజైన్స్ కానీ ఇంత మంచి వర్క్ కానీ మనందరికీ మళ్ళీ కొత్తగా పరిచయం చేయటం, అలాగే మనం ఊహించని ప్రోడక్ట్స్ నుంచి, అంటే బ్యాంబూ నుంచి ఇలా తయారు చేయొచ్చు, పామ్ లీఫ్ నుంచి తయారు చేయొచ్చు, అలాగే ఇందాక చూపిస్తున్నారు, అలాగే మొక్కజొన్న ఏదైతే మనం తిని పడేస్తామో మొక్కజొన్న కండి ఆకుల నుంచి కూడా ఎక్సలెంట్ ఈ ఫ్లవర్ బొకేస్ తయారు చేయడం కూడా చూస్తున్నాం ఇక్కడ. సో వీళ్ళందరికీ మరి లైవ్లీహుడ్ ద్వారా మంచి మార్కెటింగ్ కానీ లేకపోతే బ్రాండింగ్ కానీ వీళ్ళకి బయటకు ఎక్స్పోజరు చూపించటం. సో ఇక్కడంతా చూసినాక ఇవన్నీ కూడా వీళ్ళందరూ బయటికి మార్కెటింగ్ చేసేలాగా సౌకర్యాలు కానీ వీళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ ఇప్పుడున్న ప్రపంచం అంతా డిజిటల్ మార్కెటింగు ఈ కామర్స్ అయిపోయింది. సో నిజంగానే వీళ్ళు కనుక అది కూడా నేర్చుకుంటే దీంతోపాటు ఒక ప్రోడక్ట్ని ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా అమ్మేయగలిగే అంత ప్లాట్ఫామ్స్ మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఫ్యూచర్లో ఒక క్లస్టర్ కింద ఏర్పడి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు ఏర్పాటు చేసిన ట్రైనింగ్స్ వీళ్ళందరూ బాగా ఉపయోగించుకుని మరి వేరియస్ సిటీస్లో మన ఏలూరులో కూడా ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఒక 10 రోజులు ఇన్ని స్టాల్స్ పెట్టి అన్నీ మనకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మరి అపర్ణ మేడం గారు అలాగే సుధీర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ
సో ఇలాంటి ఫ్యూచర్లో కూడా మా ఎస్హెచ్జి ఎవరైతే ఎస్హెచ్జి డిఆర్డిఏ అలాగే మెప్మా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకుని ఎక్కువగా కొంచెం మానిటైజ్ చేసుకుని, అంటే దీని ద్వారా కొంచెం డబ్బులు కూడా సంపాదించగలిగి మహిళలు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి దీని యొక్క ఉపాధి కింద కూడా తీసుకుని అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, సో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా మనకి మార్కెటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే బాగుందో దానికి కంపల్సరీగా మార్కెటింగ్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మనం ఊహించినప్పుడు చూస్తే అవన్నీ కూడా మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరికే కాకుండా ఇక్కడ బ్యాంబూతో కూడా చేయటం అంటే చాలా సంతోషం. ల్యాంప్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా త్వరలోనే అన్ని చోట్ల ఫేమస్ అవ్వాలని, సో ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మన డిపార్ట్మెంట్, సెంట్రల్ డిపార్ట్మెంట్ కానీ మన స్టేట్ నుంచి మన అపర్ణ గారు, సుధీర్ గారు చేస్తున్న ఇనిషియేటివ్కి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఫ్యూచర్లో కూడా మేము కూడా డిఆర్డిఏ ద్వారా కూడా వేరియస్ ప్లేసెస్లో ఈ క్లస్టర్స్ ద్వారా ఈ ప్రొడ్యూస్ కూడా బాగా పెద్ద స్థాయిలో తయారు చేయడమే కాకుండా మార్కెటింగ్ కూడా చూడటానికి ఏం చేయాలో కూడా ప్లాన్ చేసి ఇదంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. సో ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, అలాగే వచ్చిన మన కృష్ణారెడ్డి గారికి అలాగే మిగిలిన ఇన్వైటీస్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన పూర్వకళలు, ఇప్పుడు కాదు ఎప్పుడో పురాతనంగా ఉన్న ఈ డై సిస్టమ్ మన దగ్గరే ఉంది. అలాగే బ్యాంబూస్తో, అలాగే తాటి ఆకులతో, అలాగే మైజాతో తయారు చేస్తే ఈ యాక్చువల్గా ఈ కలంకారీ నర్సాపురంలో లేస్ తయారు చేసేవి చాలా పెద్ద ఎక్స్పోర్ట్ ఉందని నేను 25 ఇయర్స్ బ్యాకే అక్కడికి వెళ్ళినప్పుడు, నేను ఏదో హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలా పెద్ద ఎక్స్పోర్ట్ షాపింగ్ అయి చూసాం. అది యాక్చువల్గా మన పేటెంట్, అది మన ఇండియాలోనే ఎక్కువ తయారవుద్ది. ఇక్కడ కాకుండా అదర్ ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా బాగా తయారవుద్ది. కానీ ఇప్పుడు ఈ బ్యాంబూ అనేవి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఎలా అయితే బాగా ఫేమస్ అయిందో, ప్రతి మనిషి ఏ కూరగాయకి వెళ్దామన్నా, ఏ పండుగకి వెళ్దామన్నా, ఏ రైస్ బియ్యానికి వెళ్దామన్నా ఆర్గానిక్ వెళ్తున్నారు. అలాగే ఇది కూడా డైవర్షన్ జరుగుద్ది ఖచ్చితంగా. మంచి లైవ్లీహుడ్, ఇది బాగా స్కిల్గా నేర్చుకుని బాగా తయారు చేస్తే వీళ్ళందరికీ వస్తుంది. కాబట్టి మన సార్ వాళ్ళని బాగా ట్రైనప్ చేస్తే ఇది అవుతుందని, వాళ్ళకి లైవ్లీహుడ్ వస్తుందని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరాజ్ గారు అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్ స్పాన్సర్షిప్తో కోకో ట్రైబల్ ఆర్టిజన్స్ ప్రొడ్యూసర్ కంపెనీ కన్నాపురం వాళ్ళు ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్, ఏలూరులో నాగకోటేశ్వర కళ్యాణ మండపంలో 10 days ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 13th దాకా ఉంటుందండి. ఇక్కడ మనకు ట్రైబల్ ఆర్టిజన్స్ చేసిన ఉత్పత్తులు ఎగ్జిబిట్ చేయబడుతుంది. ఇక్కడ మనకు 20 స్టాల్స్ ఉన్నాయి. కోకో ట్రైబల్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు అంతా కలిపి ఇక్కడ ట్రైబల్ ఆర్టిజన్స్ని పిలిచారనమాట. ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. మనకు కెనిన్ బ్యాంబూ క్రాఫ్ట్, సవారా పెయింటింగ్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పామ్ లీఫ్, ఇన్సెన్స్ స్టిక్స్, నర్సాపూర్ క్రోషియా లేస్, కలంకారీ హ్యాండ్లాక్ ప్రింటింగ్, ఇలాగా ఈ క్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. సో ట్రైబల్ ఆర్టిజన్స్ చేసిన ఉత్పత్తులు కాబట్టి అందరూ వచ్చి వీళ్ళని సపోర్ట్ చేయాలి, లైవ్లీహుడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఏరియా నుంచి ఇక్కడ దాకా వచ్చి దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, సేల్ చేయాలనుకుంటున్నారు. సో ఇది వాళ్ళకు మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. మనమే సపోర్ట్ చేయాలి. సో ఏలూరు ప్రజలందరూ వచ్చి వీళ్ళని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.